అమ్మ, నాన్న ఎంతగానో చెప్పారు. అయినా వినకుండా ప్రేమించిన వాడిని విడిచిపెట్టలేనంతగా ప్రేమించాను, మనసారా ప్రేమించాను అని చెప్పి నేను ప్రేమించిన కృష్ణతోనే ఇంట్లో చెప్పి మరి బలవంతంగా వచ్చేసానమ్మా నాన్న. ఎంత ఏడ్చి చెప్పినా కానీ వినలేదు. వాళ్ళ మాట వినుంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళగలను అని బాధపడుతూ ఉంటుంది కృష్ణవేణి. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ అర్థం చేసుకొని ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. కృష్ణ కూడా ఎంతో మంచిగా చూసుకునేవాడు. ప్రేమించేటప్పుడు చూసుకున్న మంచితనం ఇప్పుడు పెళ్ళైన తర్వాత అసలు లేకుండా పోయింది. అసలు మనుషుల్లా కాకుండా మృగాల్లా ప్రవర్తిస్తున్నాడు. కృష్ణ అంటే వాళ్ళ అమ్మా నాన్న మరీ దారుణం. అసలు మా అత్తయ్య అనుకోకూడదు కానీ అసలు ఆడదేనా, తనకు పెళ్ళైంది, తనకి ఒక మగబిడ్డ కృష్ణ పుట్టాడు, ఆ మాత్రం తెలియదా? ఇంకా మా మామగారు అయితే ప్రతిదీ నాకే చెప్తారు, అంతా కూడా నేనే చేయాలి. మా మామగారికి పెళ్ళైంది, భార్య కూడా ఉంది. భార్యకి చెప్పకుండా పనులన్నీ నాకే చెబుతాడు. దానికి తోడుగా నా భర్త కృష్ణ ప్రతిదీ నాకే చెప్తాడు. అసలు నేను మనిషి అనుకుంటున్నారా, ఏమైనా అనుకుంటున్నారో తెలియదు. ఇంత గాయమైంది. అసలు ఎలా ఉందో కూడా అత్తయ్య కానీ మామయ్య కానీ, అంతెందుకు కట్టుకున్న నా భర్త ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా భర్త కృష్ణ కూడా అడగలేదు. తన పని చేసుకుంటూ ఉన్నాడు. అదే అమ్మ నాన్న చేసిన సంబంధం చేసుకుంటే ఎంతో చక్కగా ఏదో ఏమీ లేదు అని బాధపడుతూ ఉంటుంది కృష్ణవేణి. అలా నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంది కృష్ణవేణి. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కృష్ణవేణి. చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమగా ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చేవాడు కృష్ణవేణి తండ్రి. అలా ఎంతో గారాబం చేసిన కృష్ణవేణి ఒకరోజు వాళ్ళ చుట్టాలందరూ కూడా తండ్రిని హెచ్చరించారు. మరింత గారాబం చేస్తే పెద్దయ్యాక నెత్తినెక్కి కూర్చుంటుంది, అప్పుడు మందలిస్తూ ఉండాలి అని చెప్పారు. అయినా కానీ కృష్ణవేణి తండ్రి మాత్రం నా కూతురు నా ఇష్టం అని చుట్టాలు ఎవరిని రానివ్వకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అలా కృష్ణవేణి చిన్నప్పటి నుంచి మంచిగా గారాబంగా పెరిగింది. ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు తండ్రి. అలా కృష్ణవేణి పెరిగి పెద్దవడంతో 10వ తరగతి వరకు చేరింది. అలా 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు వాళ్ళ స్కూల్లో వాళ్ళు కాలేజీలో ఫ్రీగా చేర్పించారు. అలా కాలేజీలో చేరిన కృష్ణవేణి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయని తన తండ్రి దగ్గరికి వెళ్ళి అలా ఫోన్ కొనిచ్చమో లేదో అప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ అంతా పక్కకు పెట్టి ఫోన్ల మీదే ఎక్కువగా ఉండేది. అలా ఇంటర్మీడియట్లో వచ్చి రాని మార్కులతో బార్డర్లో పాస్ అయింది కృష్ణవేణి. ఆ మార్కులు చూసిన కృష్ణవేణి తండ్రి కృష్ణవేణిని ఏమీ అనకుండా అమ్మ బాగా చదువుకో అని చెప్పాడు. అలా డిగ్రీలో జాయిన్ అయిన కృష్ణవేణి మొదటి సంవత్సరం బాగానే చదివింది. 2వ సంవత్సరంలో కృష్ణ అనే అబ్బాయి పరిచయమయ్యాడు. అలా ఎంతో ప్రేమగా నటిస్తున్నట్టు నటించాడు. అదే ప్రేమ నిజమైన ప్రేమ అనుకొని భ్రమలో ఉండేది కృష్ణవేణి. అలా ఇంటికి లేటుగా రావడం మొదలుపెట్టింది. ఏమైందమ్మా, ఎందుకు లేటుగా వస్తున్నావు అని ఇంట్లో వాళ్ళు అడిగితే స్పెషల్ క్లాస్ ఉందని చెప్పేది. అయినా కానీ కృష్ణ చదువులలో బాగా చదువుకునేవాడు.
అలా ఇద్దరికి ఒకరినొకరు ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మంచి మార్కులు సాధించారు. అలా 2 సంవత్సరాలు పూర్తి అవ్వగానే ఇద్దరు ప్రేమించుకున్నట్లుగా కాలేజ్ వాళ్ళందరికీ తెలిసిపోయింది. అలా డిగ్రీ ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి కృష్ణవేణి ఇంట్లో నిజం తెలిసింది. "ఎందుకమ్మా అలా చేస్తున్నావు? ఇలాంటి ప్రేమలో నమ్మకండి. మేము చూస్తాం కదా మంచి సంబంధం. అతనిని వదిలేయమ్మా, మర్చిపో. నేను చెప్పేది విను. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నావు అంటే మన కులంలో ఉన్నవాళ్ళు ఎలాంటి గొడవ వచ్చినా కానీ రారు. అదే మేము అందరం చూసి చేసిన పెళ్ళైతే ఎలాంటి గొడవ కాదు. అందరూ వచ్చి అందరూ మాట్లాడడానికి వస్తారమ్మా. నా మాట విను. ఆ అబ్బాయిది కూడా మన కులం కాదు. నా మాట విను" అని ఎంతగానో చెప్తాడు. అయినా కానీ కృష్ణవేణి ఆ మాట వినదు. అలా 3వ సంవత్సరం పూర్తి అవ్వగానే కృష్ణవేణి, "అమ్మ, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి" అని చెప్పి వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతుంది కృష్ణవేణి. కృష్ణవేణి వెళ్తుండగా వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చి మరీ చెప్పారు. అయినా వినలేదు. బలవంతంగా వదిలించుకొని మరీ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన కృష్ణవేణి ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతుంది అత్తారింట్లో. అలా పెళ్లి చేసుకొని రాగానే ఆశీర్వదించకుండా నోటికి వచ్చిన మాటలన్నీ తిట్టింది. అదే మా కొడుకు బయటకు వెళ్ళి పెళ్లి సంబంధం చూస్తే 50 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఏమీ కట్నం తీసుకురాకుండా వచ్చావు అని నోటికి వచ్చిన మాటలు మాట్లాడింది కృష్ణ తల్లి. అదంతా చూస్తున్న కృష్ణ మాత్రం తన తల్లిని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడే అర్థం చేసుకొని కృష్ణని వదిలి ఇంటికి వెళ్ళిపోవాల్సింది తప్పు పని చేశాను అని ఇప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టానో పెళ్లి పనులంతా తానే చేసేది. అసలు చదువుకుందామంటే చదవనిచ్చేదే కాదు. చిన్నప్పటి నుంచి ఎంతో చదువుకోవాలని అనుకున్నాను. కృష్ణవేణి ఇలా చివరికి ప్రేమను బాగా ప్రేమించి ఇలా మోసపోయానే అని అనుకుంది. అలా పనులన్నీ చూస్తుండగా ఒక్కసారిగా మెట్ల నుంచి కిందకు పడిపోయింది. ఎంత అరిచినా కానీ గదిలో నుంచి మామయ్య కానీ అత్తయ్య కానీ రాలేదు. కృష్ణ ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ ఏమైందని కూడా అడగలేదు. అసలు లేవలేకపోతున్నాను. కాళ్ళు విరిగిపోయిందేమో కూడా తెలియదు. చిన్నప్పుడు చిన్న గాయం అవుతేనే హాస్పిటల్కి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తీసుకువెళ్ళేవారు. ఇంత పెద్ద గాయం అయింది. అలాగే నడవలేకపోయే పరిస్థితిలో ఉన్నాను. పెద్దగా అయిందని మా అమ్మ నాన్నకు తెలిసిందంటే ఎంతగానో బాధపడతారు అని మంచంపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది కృష్ణవేణి. అది చూస్తున్న కృష్ణ మాత్రం ఏమీ అనకుండా, అసలు తిన్నావా లేదా అని కూడా అడగకుండా చూస్తూనే బయటకి వెళ్ళిపోయాడు. ఇదేనేమో ఆడపిల్ల జీవితం అంటే. పెళ్ళయ్యాక ఎవ్వరు పట్టించుకోరు. అదే కన్న వాళ్ళు ఉంటే మాత్రం ఎంతో చక్కగా చూసుకునేవాళ్ళు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.